శ్యామ, ఇప్పుడు నీ చేత ఈ పౌడర్ కలిపిన ప్రసాదం తినిపిస్తాను. నీ చాప్టర్ క్లోజ్ చేస్తాను. పిన్నేంటి అందులేదో కలుపుతుంది? నేను మా ఫ్యామిలీతో ఈరోజు టెంపుల్కి వచ్చాను. మా బాబాయ్ పిన్నిని తులాభారం చేశారు. ఆ వీడియోని నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఇదిగో మా పిన్ని కూడా వచ్చింది. పిన్ని హాయ్ చెప్పు. హాయ్, ఇదిగో ప్రసాదం తీసుకో. ఓకే ఫ్రెండ్స్, మీరందరూ నేను పంపించిన వీడియో చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో నాకు తెలియచేయండి. తినరా. మామయ్య గారు, ప్రసాదం తీసుకోండి. బాబాయ్, ఇది నీ దగ్గర పెట్టుకో. నేను తాతయ్య దగ్గర ఉన్న ప్రసాదం తీసుకొచ్చేస్తాను. శ్యామ, ఇదిగో నీ ప్రసాదం. తాతయ్య, నీ ప్రసాదం కూడా నేనే తినేస్తాను. మామయ్య గారు, ఇదిగోండి. ఆ పౌడర్ కలిపిన ప్రసాదం తినిపించి శ్యామ చాప్టర్ క్లోజ్ చేద్దాం అనుకుంటే ఆ ముసలోడు తింటున్నాడు. ఏం చేయాలి ఇప్పుడు? అక్క, నువ్వు తీసుకున్నావా? నేను తీసుకుంటాను. ఎస్, అనుకున్న ప్లాన్ ఫెయిల్ అయినా ప్లాన్ బి దొరికింది. ఆయనకి ఆయాసం కాబట్టి, కొండెక్కితే ఆయాసం వస్తుంది కాబట్టి, ఆయన్ని కొండెక్కొద్దు అని అత్తయ్య గారు గట్టిగా చెప్పారు కాబట్టి, ఆయన్ని కొండ మీదకి పంపించి శ్యామాని తీసుకెళ్ళిందని శ్యామాని ఇరికిద్దాం. తొందరగా ప్లాన్ బి అమలు చేయాలి. లేకపోతే 10 నిమిషాల్లో మావయ్య గారిలో తేడా వచ్చేస్తుంది. బీపీ పెరిగిపోతుంది, పడిపోతారు.
తొందరగా అమలు చెయ్యాలి. బాయ్. నా ప్రసాదం నాకు ఇచ్చేయి. ఇదిగోరా తీసుకో. ప్లాన్ బి అమలు చేసి ఎలాగైనా శ్యామని ఇరికించాలి. సో శ్యామని ఇరికించాలి అంటే మావయ్యని కొండ మీదికి పంపించాలి. మావయ్య, ఏంటమ్మా? మీరు కొండ మీదకెక్కి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి అనుకున్నారు కదా? అవునమ్మా, కానీ ఆయాసం అని చెప్పి మీ అత్తయ్య వద్దని చెప్పింది కదా. భక్తి శ్రద్ధలతో కొండెక్కే వాళ్ళకి ఆయాసం రాదట మావయ్య. ఆయాసం రాకుండా భగవంతుడే చూసుకుంటాడని శ్యామ చెప్పింది. ఓ అవునా? అవును మావయ్య. హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్లే కొండెక్కి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటున్నారంట అని శ్యామ చెప్పింది. అవునా? అవును. ఈరోజు సోమవారం పంచమి. ఈరోజు గనక కొండ మీదికి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకుంటే చాలా పుణ్యమంట అని శ్యామానే చెప్పింది. అలాగా? అయ్యో, శ్యామ ఆల్రెడీ కొండ మీదికి వెళ్ళింది మావయ్య. మిమ్మల్ని కూడా తొందరగా పైకి రమ్మని చెప్పింది. లేట్ అయితే గుడి తలుపులు మూసేస్తారు, దర్శనం కాదు అని చెప్పింది. మీరు తొందరగా బయలుదేరండి. అలాగేనమ్మా. ఎప్పటినుంచో కొండ మీదకు వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలనుకున్నాను. శ్యామా పుణ్యమా అని ఈరోజు కుదిరింది. ఈ పౌడర్ బాడీలోకి వెళ్ళిన 10 నిమిషాల్లోనే కళ్ళ మంటలు మొదలవుతాయి. శ్యామ పుణ్యం కాదది, శ్యామ పాపం. శ్యామనే మిమ్మల్ని కొండ మీదికి తీసుకెళ్ళిందని అందరికీ చెప్తాను. కాసేపట్లో మీరు జీవచ్చవంలా మారుతారు. మిమ్మల్ని శ్యామ కొండ మీదికి తీసుకెళ్లటం వల్లే అలా జరిగిందని చెప్పి అందరినీ నమ్మిస్తాను. అప్పుడు అందరూ కలిసి శ్యామని ఇంట్లో నుంచి గెంటేస్తారు. పౌడర్ కలిపిన ప్రసాదం తిని 10 నిమిషాలవుతుంది. ఈ పాటికి ఆయనకి కళ్ళ మంటలు మొదలవ్వాలి. ఇదేంటిది? సడన్ గా కళ్ళ మంటలు మొదలయ్యాయి. ఇప్పుడు శ్యామని పైకి పంపించాలి. శ్యామ కొంప మునిగింది. ఏమైందక్క? మావయ్య కొండ మీదికి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి వెళ్లారు. అత్తయ్య గారు వద్దని చెప్పారు కదా అక్క. అయినా వినలేదు. నేను ఆపినా కూడా ఆగకుండా వెళ్ళిపోయారు. ఈ విషయం అత్తయ్య గారికి తెలిస్తే కంగారు పడతారు కదా. నువ్వు తొందరగా వెళ్ళి
మావయ్యని వెనక్కి తీసుకురా. అలాగే అక్క.